సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయ పరహితే యస్య కాయ పరహితే యస్య కలౌ ఈతి కలౌ సుఖం కాయ పరహితే యస్య. ప్రేమ స్వరూపులారా, embodiments of love. దయగల హృదయము, సత్యముతో కూడిన మాట, సేవతో కూడిన దేహము ఎట్టి బాధలకు, ఎట్టి కష్టములకు గురి కాదని సత్యాన్ని గుర్తించాలి. The heart with compassion and truth in speech, and the body to be spent in service will never put you any problem, will never be put you any suffering. ప్రాచీన కాలము నుండి భారతదేశము ఉన్నత భావములతో, ఉత్కృష్టమైనటువంటి కర్మలతో, దివ్యమైన మనసుతో, దేదీప్యమానమైన హృదయముతో జగత్తును అనేక విధములుగా పోషిస్తూ వచ్చింది. Since ancient times, Bharat has been leading the entire world with noble feelings, with a divine mind and very broad heart. దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని ఈ ఆధునిక యుగమునందు ప్రాచీన సంస్కృతిని విస్మరించి, ఆధునిక సంస్కృతిని విశ్వసించి, మానవత్వాన్ని మరచి, దివ్యత్వమును చింతించక దానవత్వమునందే జీవితము గడుపుతున్నాడు మానవుడు. Basing on the times and the present day positions, the ancient culture is forgotten by the modern man. He has forgotten the divinity in him and leading a demonic life. పరమ పావనమైన భారతావనియందు, పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న, మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెత్తి ప్రాణంబు కంటెను మానం బెగనమను, మన దేశ నీతిని మంటగల్పి ప్రాణంబు కంటెను మానం బెగనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి వేస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఏమందు భారత
పాలనంబు ఔర ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదో ఏనుగు ఎట్టుల తన బలం ఎరుగలేదో ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు పట్టులైనారు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు అట్టులైనారు మన భారతీయులు నేడు అట్టులైనారు మన భారతీయులు నేడు. In the sacred land of Bharat, perseverance is beauty. Of all the rituals, adherence to truth. And of all the feelings, the noblest of all is this motherly feeling. More than the life, the character. These are the values. In this country, all that is burned because of the influence and effects of the foreign land, we have got today the entire, the dress, the pomp and show, and the so-called freedom. Just as the elephant is not aware of his mighty strength, Bharatiyas also are not aware of their inner strength. నాద బిందు కళ ఈ మూడింటి యొక్క దివ్యమైనటువంటి స్వరూపమే మానవుడు. Human being is the divine form with the combination of these three aspects, Nada, Bindu and Kala. ఈ నాద బిందు కళా స్వరూపుడైనటువంటి మానవుడు నాదం యొక్క తత్వాన్ని, బిందువు యొక్క రహస్యాన్ని, కళల యొక్క దివ్యత్వాన్ని మానవుడు మర్చిపోయాడు. Being the very form of these three aspects, man has forgotten the nature of Nada, the secrets of Bindu and the divinity of Kala. అకారమే నాదం. The sound is this Akara. అకారమే నాదము. Akara is Nada. ఉకారమే బిందు. Ukara is Bindu. మకారమే కళ. Makara is Kala. నాదు బిందు కళా స్వరూపుడు మానవుడు. Human being is the form of all these three, Nada, Bindu and Kala. దీనిని ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం అని చెప్పుటే కాక తన యొక్క పూర్ణత్వాన్ని మానవత్వంతో పోల్చుకొని దివ్యత్వమునకు దైవత్వమునకు భేదము లేదని చాటి మానవుడు దైవాత్మ తత్వ కలివాడని ప్రబోధిస్తూ వచ్చింది. The Upanishads clearly taught that that is full and this is full, and all this fullness is present in the human being. There is no difference between the human being and the divinity. దీనిని గాయత్రి మంత్రమునందు కూడాను భూర్భువ స్వః. This in Gayatri mantra said as Bhur-Bhuva Suvaha. భూర్భువ స్వః. Bhur-Bhuva Suvaha. భూలోకము. Bhur is this earth, planet. భువః ప్రాణలోకము. Bhuvaha is the other world. స్వః ప్రజ్ఞాలోకము. Suvaha is that world of radiation. ఈ మూడు దేవతలు కూడాను ఒక మానవుని యందే ఇమిడి ఉంటాయి. All the three are contained within the human being. నాద బిందు కళలు కూడాను ఒక మానవ ఆకారమునందే ఇమిడి ఉంటున్నవి. All the three aspects, Nada, Bindu, Kala, are present in the form of a human being. మానవుడు త్రికాల స్వరూపుడు. The human being is the very form of త్రిమూర్తి three kinds. స్వరూపుడు. He is the form of three attributes. త్రిప్రజ్ఞలతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞా స్వరూపుడు. He is the very form of awareness with all the three aspects. ఇట్టి మానవత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. We are not making a proper effort to understand the human quality. ప్రాణ, అపాన,
ధ్యాన ఉదాన సమాన అనేటువంటి పంచభూతముల యొక్క ఘోషనే నాదము. The combination of these life breaths is this nada, the sound. అనగా పంచభూతముల యొక్క ఏకోన్ముఖమైనటువంటి యొక్క శబ్దమే నాదం. The unification of all the five elements is called nada. దేహ ప్రాణ మనస్సునందు స్థిరమైనటువంటి యొక్క బుద్ధియే బిందువు. The steady intellect in body, the life and the mind is bindu. ఈ బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క చిత్ చైతన్యమే కళ. It is in this bindu aspect that which reflects that awareness is kala. ఈ నాద బిందు కళను ఈశావాసికోపనిషత్తు చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. The Upanishad Ishavasya has very clearly explained these three aspects, nada, bindu and kala. ఉపనిషత్తుల ఉన్న సమస్త విషయములను క్రోడీకరించి దీనిని ఒక త్రికోణముగా రూపొందింపచేస్తూ వచ్చాయి. All that is contained here is just put in a summary by way of a triangle. శరీరము మనస్సు ఆత్మ The ఇది three- మూడును ఒక కోణం. This triangle has the body, mind and the self. శరీరము స్థూలము, The body is grass, ఆత్మ సూక్ష్మము. self is subtle. ఈ స్థూల సూక్ష్మములు రెండింటిని కూడాను మనసు ఏకం చేస్తున్నారు. This grass and the subtle are combined by the mind. ఏ విధంగా నాద బింద కళలు సర్వత్రా వ్యాపించినవై ఉన్నవో అటులనే మనసు కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. Just as these three aspects, nada, bindu, kala, are present everywhere, the mind is also all pervasive. ప్రణవము సర్వత్రా ఉంటున్నది. This is present everywhere. ఇది ఈశావాస్యం ఇదం జగత్తు. This is what is said in Ishavasyam Idam Jagat. కనుకనే మనస్సు కూడాను సర్వత్రా వ్యాపించిన దగుట చేతనే మనోమూలం ఇదం జగత్తు అయింది. As the mind is vast and expansive, it is said Manomoolam Idam Jagat. సమస్తమునకు మనసే కారణము. For everything mind is responsible. సుఖ దుఃఖములకు కాని పాప పుణ్యములకు కాని ఆనంద ఆహ్లాదములకు కాని మనసే కారణము. For the pleasure or pain, for the sin or the merit, for the happiness or misery, the mind is responsible. అయితే ఈ మనసు స్థూలమైన శరీరమును అదుపులో ఉంచుకొని తగినటువంటి యొక్క కర్తవ్య కర్మల లోపల నిర్వర్తించడానికి కృషి చల్పాలి. However, the mind should have full control over this gross body and discharge the శరీరము duty. కేవలం జడమైనటువంటిది. The body is inert. కేవలం పదార్థములతో కూడినటువంటిది. It is the one of matter. దీనికి చైతన్య శక్తి లేదు. It has no the faculty of awareness. దీనికి చైతన్యము ప్రాణమే దీనికి కల్పిస్తుంటుండాలి. It is the life that brings about this awareness. ఇది నిజమైనటువంటి యొక్క చైతన్య శక్తి. This is the true awareness. అయితే ఈ చైతన్య శక్తి ఎక్కడి నుండి దీనికి లభిస్తూ ఉంటుండాలి? Wherefrom it could have this power of awareness. ఇది ప్రజ్ఞానం నుండి లభిస్తుంటుండాలి. It comes out of radiation. కనుక ఈ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞానం నుండి ప్రాణం అనేటువంటి వైబ్రేషన్ లో ప్రవేశించి దేహం అనేటువంటి మెటీరియలైజేషన్ లోపల జీవిస్తూ ఉంటుండాలి. Therefore this radiation expresses through vibration and enters into the body, the materialization and functions thereafter. మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ దీనిని సత్ చిత్ ఆనందం అనేటువంటి కోణంగా రూపొందింపజేశారు. These three, radiation, vibration and materialization, are equal to Sat Chit Ananda. దీనిని జాగ్రత్త స్వప్న సుషుప్తి కింద కూడాను ఒక కోణంగా రూపొందింపజేసింది ఉపనిషత్తు. Upanishad has pointed out in the same form of triangle in the state of waking state, the dreaming state and the deep sleep state as well. జాగ్రత్త స్వప్న సుషుప్తులు కాలములు వ్యత్యాసములే కాని వ్యక్తి ఒక్కడే. The waking state, dreaming and the deep sleep, there's the difference of time, but the experiencer is one. జాగ్రత్తలో అనుభూతిని పొందినవాడు ఒకే వ్యక్తి. The same individual has experienced. అతనే స్వప్నంలో కూడాను మరొక అనుభూతిని పొందుతున్నాడు. The very same one will have another experience in a dream. కానీ సుషుప్తిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. But he will be in bliss in deep సుషుప్తి sleep. యొక్క ఆనందము స్వప్నంలో ఉన్నటువంటి యొక్క సంకల్పము
జాగ్రత్తలో ఉండేటువంటి యొక్క ప్రత్యక్షము మూడింటికి ఒకే వ్యక్తి కారణము. The same individual is the cause and the experiencer, but the direct in the waking state. కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడాను ఉపనిషత్తుల యొక్క త్రికోణ స్వరూపములే. These three states of consciousness are the triangle of Upanishad. అన్నింటి యందు కూడాను ఏకత్వాన్ని నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తు. It is this Upanishad that speaks of unity in all. క్షర, అక్షర, క్షరాక్షర ఈ మూడు కూడాను ఒక కోణం. These three, Kshara, Akshara, Ksharakshara, is a triangle. అయితే క్షరమనగా నశించేటువంటిదని, Kshara means perishable. అక్షరమనగా నిరంతరము ఉండేటువంటిదని, Akshara means that which exists. ప్రాకృతికంగా మానవులు దీనిని భావిస్తుంటారు. Man considers from the worldly point. కాదు కాదు, ఉపనిషత్తు యొక్క అర్థము ఈ విధంగా కాదు. That's not the meaning of Upanishad. ఒక అక్షరమునందే క్షరము కూడాను ఉంటుండాలి. In a letter itself, there is this Akshara, the perishable. క్షరాక్షరములతో కూడినటువంటిదే అక్షరము. The perishable and non-perishable is Akshara. ఆ క్షర, Akshara. ఇది అక్షర. This is Akshara. ఆ ఆత్మ, means self. క్షర నశించిపోయే దేహము. Kshara, the perishable body. కనుక ఆత్మ స్థిరమైనటువంటిది, దేహము నశించేటువంటిది, రెండింటి యొక్క ఏకత్వమే అక్షర అన్నాను. The self is steady, the body is perishable, the unity of this is Akshara. కనుక అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్యతత్వమే ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క ప్రభావం. The effect of Upanishads is to arrive at this unity in diversity. ఇట్టి దివ్యమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు. Man today has forgotten the divine meaning. తెలుసుకున్నప్పుడు ప్రయత్నించడం లేదు. He is not making effort to know. కానీ తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క ఆనందము మరుపు రాదు. But the one who knows really will never forget the happiness thereof. అట్టివానికి ఈ జగత్తుతో ఏమాత్రము పని లేదు. He is not in any way bothered about this world. తనను తాను తెలుసుకునే నిమిత్తమే తనువును ఏర్పరచుకున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి మానవుడు. Man has to recognize the fact the body is gifted to know one's own self. తనను తాను తెలుసుకున్నట్టుగా ఇచ్చినటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరుచుకుంటూ దుర్వ్యసనముల చేత, దురభ్యాసముల చేత, దుశ్చింతన చేత దీనిని అనేక విధముల అపవిత్రము గావించుకుంటున్నాడు. The body which is gifted to know the one's own self is misused, is wasted in indulging in the wrong actions, the wicked thoughts and the bad తన feelings. తత్వాన్ని తాను గుర్తించాలి ఈ దేహముతో. With this body one has to know one's own self. అందుకే ఈ దేహం సార్థకం కావాలి. And the body would be sacred in that way. అటు సార్థకం కాకుండా ఈ యొక్క మానవత్వమే వ్యర్థమైపోయినటువంటిది అవుతుంది. Otherwise the whole human life is a waste. బ్రతకటం, తిరగటము, తిరగటము, సుఖాలు అనుభవించటము, భోగభాగ్యాల్లో లీనము కావటము, ఇవి పశుపక్షి మృగాదులు కూడా చేస్తూనే ఉంటున్నాయి. మానవత్వములో ఉండినటువంటి దివ్యత్వం ఏమిటి? The living, the eating and the drinking and enjoyment is quite common to beasts and birds. ఇట్టి వారికి ఇంకా చదువులు ఎందుకు? What for is education? ఈ చదువుల వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి? What is the result of this education? ధనార్జన, The money, బలార్జన, strength, జనార్జన or people? కాదు కాదు, No. గుణార్జన. It should be character. గుణమును సంపాదించలేనటువంటి ధనము ఏ విధమైన ధనం? What sort of wealth is it if there are no virtues there? కనుక ధనము ప్రధానము కాదు, గుణమే ప్రధానము. Therefore, it is not the wealth that is important, it is the virtue that is important. ఒకానొక సమయంలో At one time, హనుమంతుడు విభీషణుని కలిశాడు. Hanuman met Vibhishana. నాయన, ఏ విధంగా నీవు జీవిస్తున్నావు ఈ రాక్షసుల మధ్య అన్నాడు హనుమంతుడు. Hanuman questioned and said, how are you able to live in this group of demons? భయంకరమైనటువంటి దంతముల మధ్య సున్నితమైనటువంటి యొక్క నాలుక ఏ విధంగా జీవిస్తున్నదో ఆ విధంగానే నేను జీవిస్తున్నానన్నా. He said, just as the soft tongue is present at the center, surrounded by mighty pointed teeth, ఏ and కించిత్ నేను అలక్ష్యపరిచినప్పటికీ, అజాగ్రత్త పడినప్పటికీ ఆ యొక్క సున్నితమైనటువంటి నాలుక మహాప్రమాదముకు గురి అవుతుంది. if there is a sheer neglect, the whole tongue would be hurt because of its powerful teeth. ఎంతకాలమని నేను ఈ జీవితం గడపాలి అని బాధపడ్డాడు విభీషణుడు. Vibhishana felt so sad, thinking that how long should he continue to live that way?
విభీషణ, నీవు బాధపడనక్కర్లేదు. He said, Vibhishana, you don't need to feel so sad. పండ్లు త్వరలో ఊడిపోతాయా లేక నాలుక త్వరలో ఊడిపోతుందా? Are the teeth are going to drop down or the tongue? పడిపోయేది మొదలు పండ్లే. Those that drop down are the teeth. నాలుక పడిపోదు. The tongue will never fall. కనుక సున్నితమైనటువంటి ధర్మమైనటువంటి నీతితో కూడినటువంటి మానవులకు ఎట్టి ప్రమాదము ఉండదు. Therefore the human being with all this sensitivity, the right దుర్మార్గముతో, morality, దుష్టభావములతో, దుశ్చర్యలతో, పరహింసలతో కాలమును గడిపేటువంటి పండ్లు త్వరలోనే రాలిపోతుంటాయి. కాబట్టి ఆ పండ్ల వంటివే ఈ రాక్షసత్వము. therefore the people with wicked thoughts and wicked actions, they are only put to all kinds of harm. They are equal to teeth of that way. కనుక నీవు భయపడనక్కర్లేదన్నాడు. So you don't need to be afraid of. దీనికి ఓపికను సాధించుకోవాలి. He said you must have patience. ఓపికను సాధించుకున్నటువంటి మానవుడు ఎన్ని కార్యములు ఎందైనా కూడా విజయాన్ని సాధించగలడు. The one with patience will have accomplishment. కనుక మన జీవితంలో అనేక విధములైనటువంటి ఉడుదుడుకులు వెంటాడుతుంటాయి. In our life, there are so many bumps and jumps. కానీ అన్నింటికి ఆధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. Therefore, we have to recognize the basis for everything. కన్ను, ముక్కు, నోరు, చెవి, కాలు, చెయ్యి ఇవన్నీ కొన్ని కరణములు. జీవయాత్ర లోపల ఇవి మనకు తోడ్పడేటువంటి కరణములు. The eye, the nose, the mouth and the ear, they are all the instruments that would help us in this life journey. దీనికంతా కర్త ఒకడున్నాడు. But there is a doer behind this. ఈ కర్తకే కారకుడు ఉంటాడు. And there is one responsible for this. ఈ కర్త కర్మ ఆచరించాలి. This doer must undertake action. ఈ కర్తకు కారణం కూడా ఒకటి కలగాలి. There should be cause also. కనుకనే ఉపనిషత్తు అనేటువంటిది కరణం, కారణం, కర్మ ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిగుణముల యొక్క తత్వము. The Upanishads brought out this trinity, the instrument, the cause and the action, the unity of the three. కరణం, కారణం, కర్మ. These three, one is instrument, the cause and action. ఈ మూడింటి యొక్క ఏకత్వం అయినప్పుడే కార్యము విజయాన్ని సాధిస్తుంది. When these three are unified, you will be successful. అయితే ఈ కరణములకు స్వతసిద్ధమైనటువంటి శక్తి ఉన్నదా లేక మరే విధమైనటువంటి యొక్క ఇతర శక్తుల చేత ఈ శక్తి లభ్యమవుతున్నదా? Are these instruments, are they independent or do they depend on anyone to function? కన్ను చూస్తున్నది, The eye sees, చెవి వింటున్నది, the ear listens, నాలుక మాట్లాడుతున్నది. the tongue talks. కానీ మాట్లాడేదే నాలుకైతే, చూచేదే కన్ను అయితే, వినేదే చెవు అయితే మరణించిన తర్వాత ఇదే చెవు, ఇదే కన్ను, ఇదే నాలుక ఉన్నది. ఎందుకు తాను మాట్లాడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి చూడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి వినలేకపోతున్నాయి? If it is the eye that sees, if it is the ear that listens to, if it is the tongue that talks, even in the dead body these three are there, but he cannot see, he cannot listen, he cannot talk. కానీ చూచేది కన్ను అనుకున్నాము. You think that it is the eye that sees. అదే కన్ను ఇప్పుడు ఉన్నది కదా, ఎందుకు చూడటం లేదు? The very same eye is ఎందుకు తన పనిని తాను విరమించుకుంది? Why is it that he just stopped his activity? ఇది కన్ను కాదు చూచినటువంటి, It is not the eye that sees. చెవు కాదు విన్నటువంటిది, It is not the ear that listens. నాలుక కాదు It మాట్లాడినటువంటిది. is not the tongue that talks. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క శక్తి చేరి ఈ యొక్క కరణములను పని చేయిస్తూ వచ్చింది. There is energy within that will make these instruments function. దీనిని ఫోర్స్ అన్నారు. This is called force. ఇది ఏ విధమైనటువంటి ఫోర్స్ తో వచ్చింది? What sort of a force is that? ఇది ప్రాణశక్తితో వచ్చింది. It comes out of life force. ఈ ప్రాణశక్తిని ఎవరు పంపారు? Who has sent this life? ఎక్కడి నుంచి వచ్చింది? Where from has it come? ఇది చేసే పని ఏమిటి? What is its action? ఈ ప్రాణశక్తిని ఆత్మ ద్వారా వచ్చింది. This life force came out of the self. ఈ ఆత్మతత్వమే ప్రజ్ఞాతత్వము. The nature of the self is radiation. అది ఏ రేడియేషన్. That is radiation. ఆ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞాశక్తి నుంచి Out of this radiation, ప్రాణము అనేటువంటి వైబ్రేషన్ దీన్ని అనేక రకములుగా పనులు చేస్తూ వచ్చింది. comes out of the life, the vibration and works in varied ఈ ways. రేడియేషన్ వైబ్రేషన్ లేకపోతే
ఈ యొక్క పదార్థం యొక్క స్వరూపమైనటువంటి యొక్క మానవత్వము ఏమాత్రము పనిచేయలేదు. Without these two, radiation and vibration, the body cannot ఇదంతా ఒక operate. మ్యాటర్, The body is just matter, కానీ అదే ఎనర్జీ. but that is energy. కనుకనే ఈనాడు వైజ్ఞానికంగా కూడాను ఎనర్జీ లేకపోయినప్పుడు మ్యాటర్ ఏమాత్రం కూడాను పనిచేయలేదు. According to science also, without energy, the matter cannot work. ఈనాటి వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఇంత విరివిగా పెరిగినప్పటికీ ఇంకా దీని యొక్క సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నారు. In spite of the increase in the number of the scientists, they could not ప్రాచీన know కాలం the truth. నుండి కూడాను ఈ విధమైనటువంటి యొక్క దివ్య శక్తిని, వైజ్ఞానికాన్ని వాడు ఎంతనో చేసి అనుభవించి ఆనందించి అనేక విధముల ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు. Since ancient times, they could recognize this divine power, the force, and they could experience. అయితే ఈనాడు మానవుని యందు ఏది లోపించింది? What is it that falls short of in human life today? నైతిక విలువ నశించింది. The moral value is absent. మానవుడు నైతిక విలువను పెంచుకున్నప్పుడే When he develops moral value, న్యాయము, justice, స్వేచ్ఛ, సోదరత్వము పెరుగుతుంది. there will be justice, freedom, and fraternity. ఏనాడు మానవుని యందు ఈ ఆత్మానురాగము పెరుగునో, ఆత్మ నిగ్రహము కలుగునో, ఆనాడే ఈ ప్రపంచంలోనేటువంటి అనేక విధమైనటువంటి అల్లర్లు అణిగిపోతాయి. The moment one develops love towards the self, there will be no agitation and disturbances in the world. మానవుని యందున్న అనేక విధమైనటువంటి సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యము దీనిని మనం పెంచుకోవాలి. We have to develop the virtue, the character, and brotherhood. సహన సానుభూతులను మనం ఆధారంగా చేసుకున్నప్పుడే When we rely on the tolerance and sympathy, మానవుని లోపల ఏకాత్మ భావము అభివృద్ధి పొందుతుంది. man will develop the feeling of oneness. ఈ ఏకాత్మ భావమే విశ్వప్రేమను చేకూర్చుతుంది. It is this feeling of oneness that gives him universal love. ఈ విశ్వప్రేమని మానవులందరినీ కూడాను ఏకంగా కట్టివేస్తుంది. It is this universal love that will bind the mankind into one. కనుక ప్రతి మానవుని కూడాను ఏకత్వాన్ని చేయాలనుకుంటే ప్రేమ అత్యవసరము. In order to bring unification, love is most essential. ప్రేమని అందరినీ ఏకత్వం గావించేటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రము. It is only the love that binds all. It is the divine instrument. ఇది ఏ దివ్య శక్తి, It is the divine power. ఇది ఏ సాత్వికానందము, That's permanent bliss. ఇది ఏ అమృతానందము, That is immortal ఇది bliss. ఏ దివ్యమైనటువంటి లయము, It is only divine merger. ఇది సర్వ సమగ్రముకు మూల కారణము. It is the basis for all. ఇట్టి సమగ్రతను సాధించినటువంటి మానవత్వం అందే దివ్యత్వం అనేటువంటిది ప్రకటితమవుతుంది. In the human life, where there is integration, this divinity would manifest. ఆనాటి మహర్షులు ఈనాటి దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని ప్రకటితం గావించటం చేతనే వారు లోకము లోపల కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతూ వచ్చారు. As the ancient saints express the divinity, manifested divinity, they are highly reputed. ప్రతి మానవుని యందు కూడాను సత్యము, మంచితనము, బ్యూటీ అనగా అందము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే భూర్భువస్సువః. The unity of these three, truth, goodness and beauty, that amounts to దీనిని Bhuvasuvah. సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో కూడాను ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్పాడు. దానినే భారతీయులు సత్యం, శివం, సుందరం అన్నారు. Plato, the disciple of Socrates, made a reference to these three, truth, goodness and beauty. That is said in Bharatiya. సత్యం ఇదే భారతీయుల యొక్క ప్రధాన ప్రమాణం. Satya, the truth, is the standard for Bharatiya. త్రికాల భాగ్యం సత్యం. It is indivisible in all three ఇది times. దేశకాల అతీతములకు, దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది. It is beyond time and space. ఏ కాలమునందు కూడా ఇది ఉండేటువంటిది. It will remain at any point of time. అట్టి సత్యాన్ని ఈనాడు విస్మరించాం. That truth is forgotten today. ఈనాడు మానవునికి ఇష్టం లేనటువంటిది ఏమిటంటే సత్యమే. What is that man dislikes today? అందులో తన సత్యాన్ని తాను తెలుసుకోవడానికి మరింత వెనుకంజ వేస్తాడు. He just steps backwards if it is a matter of knowing one's own self. సత్యం చెప్పాలంటే భయపడతాడు. He is afraid to tell truth. కారణం ఏమిటి? What is the reason? సత్యం అంటే ఏమో గుర్తించలేనటువంటి ఒక అమాయకుడే ఈ భయమునకు మూల కారణం.
An innocent one who is afraid of truth will be like this way. అసత్యానికి ముందంజ వేస్తాడు. He comes forward for falsehood. సత్యం జన విరోధాయ, Truth is opposite to people. అసత్యం జనరంజనం. The falsehood will attract people. సురా విజ్ఞేయతే స్థానే దధ్యాదికం పీత్వా గృహే గృహే. ఇంటింటికి పెరుగు పాలు తెచ్చి అడిగినప్పుడు ఎవ్వరూ కొనరు. When curd and milk are sold at the doorstep, no one will buy. ఊరి బయట చాలా దూరం లోపల మద్యపానం అమ్ముతుంటుంటే అక్కడికి పరిగెత్తిపోయి త్రాగుతారు. But if the liquor is sold in the outskirts of the village, they run to that place and drink. సత్యాన్ని సులభంగా నమ్మరు. They don't accept truth easily. అసత్యాన్ని సులభంగా నమ్ముతారు. They easily believe the lie. కనుకనే ఈ కలి ప్రభావం లోపల అసత్యము నమ్మటం చేతనే అనేక విధములైనటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు కారకులైపోతున్నారు. Because we accept lies, we are put to all kinds of sufferings and evil actions and wicked actions. సత్యము తీపిగా ఉండదు. Truth is never sweet. కానీ కొంత కఠినంగా ఉంటాది. But it is hard. అసత్యం అది తీపిగా ఉంటాది. The falsehood is very sweet. ఇది విషముతో కూడినటువంటిది. It has poison in it. ఈ విషముతో కూడినటువంటి యొక్క సత్యము పైపైన మాధుర్యంగా ఉంటాది. Though it is poisonous, it appears to be sweet outwards. దీనినే తేనె పూసిన కత్తి అంటారు. It is called the knife smeared with honey above. ఇంకా కొన్ని విధములుగా మనం విచారణ చేస్తే స్వీట్ పాయిజన్ అంటారు. If we inquire clearly, you can say sweet poison. దీనినే ఈనాడు మానవుడు చాలా ఇష్టపడుతున్నాడు. This is relished by modern man. సత్యము ఖచ్చితంగా చెప్పడం చేత అది ఎవరికి కూడా నువ్వు రుచించదు. As the truth is said plainly, openly, no one would accept it. కనుకనే భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర. Therefore the Bharat culture said, speak truth and follow righteous action. కానీ ఆధునిక యుగము లోపల సత్యం వద. In modern age, truth is killed. ధర్మం చర, చెరసాల్లో పెట్టి పెట్టారు. And dharma is arrested in prison. ఇంక ఈ ధర్మము మనం ఏ రీతిగా పాటించగలము? Then how can you observe dharma? మన ఆచరణలు అన్ని కూడా అధర్మానికి కారకులైపోతున్నాయి. All our practice amounts to పలికే పలుకు అంతా కూడా అసత్యంలో పడిపోతున్నాయి. whatever we talk is full of utter lies. ఈ విధమైనటువంటి పరిస్థితి లోపల ప్రపంచం ఏ రీతిగా శాంతిని పొందగలదు? Under these circumstances, how do you expect peace in the world? చెప్పేది శాంతి, They say about peace. చేసేది అశాంతి. Whatever they do, that leads to అష్టమున restlessness. అణుబాంబు ఉంచుక అరచుతుందరు శాంతి 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 అని. Holding atom bomb in hands, they go on shouting peace, peace. చంద్రుజేడగ కలిగి కూడాను చంద్రజారులు శాంతి సుఖములు. They could reach moon, but they could not have peace and happiness. చేతిలో పెద్ద బాంబు పెట్టుకొని శాంతి శాంతి అంటే నిజంగా శాంతికి చిహ్నమేనా ఇది బాంబు? Holding bombs in hand, does it show any sign of peace? కనుక మాటతో చెప్పేటువంటి శాంతి శాంతి కాదు. So is no peace if it is just utter. మనసుతో అనిపించేటువంటిది శాంతి. The peace is inner, that's mental. ఈ శాంతికి చిహ్నమైనటువంటిదే కేనోపనిషత్తు. The sign of peace is Kenopanishad. అన్నింటికి నీ దైవత్వమే మూల కారణము. Divinity is main. ఆ మూలాధారమైన శక్తిని మనం విశ్వసించినప్పుడే మన జీవితం శాంతి సుఖములతో జీవిస్తామని. When we have full faith on that basis, we live in peace and ఈ security. ఉపనిషత్తులన్నీ కూడా కేవలము కాలం చెల్లక ఏదో రాసి జగత్తులకు అందించి ఏదో కాలమును వ్యక్తం గావించేటువంటి వారు కాదు ఋషులు. Rishis have not composed these Upanishads to waste their time and waste the time of others. లోక కళ్యాణ నిమిత్తమై, For the welfare of the లోక world, శ్రేయస్సు నిమిత్తమై for the progress of ఈ mankind. విధమైనటువంటి యొక్క మహాసూత్రములంతా కూడా సాధించి శోధించి లోకానికి అందిస్తూ వచ్చారు. The main principles have been investigated and propagated, handed over to the world. అనేక శాస్త్రములను మదించి అందించిన సుధా నిధి ఈ యొక్క వేదము. The Veda is the essence of all the. ఈ వేదము యొక్క సారమే ఉపనిషత్తులు. The essence of this are Upanishads. ఈ ఉపనిషత్తులు అనేటువంటి జీవితముకు సరి అయినటువంటి ప్రాణములు. The Upanishads are the very life principles for life. అలాంటి ప్రాణ సమానమైనటువంటి ఉపనిషత్తులను ఈనాడు మనము మర్చిపోతున్నాం. Upanishads which are as good as our life, we have forgotten them. కేవలము రామాయణము మహాభారతం అనేటువంటి దాన్ని కూడాను సాధ్యమైనంత వరకు ఈనాటి విద్యార్థులకు తెలియదు. The modern students are not aware of Ramayana and Mahabharata. ఈనాటి ఆధునిక విద్య యొక్క ప్రభావమే ఈ యొక్క అనర్థములకు మూల కారణం. For all these evils and ills, the modern education is responsible. గౌరవం అంటే ఏమిటో, మర్యాద అంటే ఏమిటో అని కూడాను ఈనాటి విద్యార్థులకు తెలియదు. The modern students do not know what respect is, what courtesy is.
గౌరవాన్ని తాను మాత్రం కోరుతున్నాడు కానీ తాను ఇతరులను గౌరవించటం లేదు. He wants to be respected, but he doesn't respect ఇది anyone. ఎంత స్వార్థ సప్రయోజనంతో కూడినటువంటి జీవితము. What kind of life is it? Full of selfishness and self-interest. మా విజయసాయి చెప్పాడు, Vijay Sai said, లోకమంతా స్వార్థము సప్రయోజనంతో కూడి ఉంటుండాలి. the whole world is full of selfishness and ఒక self-interest. చిన్న ఉదాహరణ, A small example. అధికారులు వస్తున్నారు, స్వామిని దర్శిస్తున్నారు, తమ తమ అభిష్టాలు తాము కోరుకుంటున్నారు, నమస్కరిస్తున్నారు, వెళుతున్నారు. Those in authority and positions, they come here, they offer their respects to Swami and they desire and return. ఇంకా వ్యాపారులు వస్తున్నారు, తమ తమ వ్యాపారముల యొక్క అభివృద్ధి నిమిత్తమే ఆశీర్వాదములు కావాలని ఆశిస్తున్నారు, ఆశీర్వాదములు అందుకుంటున్నారు, వెళుతున్నారు. Business people come here, they pray to Swami for the progress and profits in business field. ఉద్యోగస్తులు వస్తున్నారు, వారి వారి అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై ఏ యొక్క ట్రాన్స్ఫర్స్, ఏ యొక్క ప్రమోషన్ లో కోరుతున్నారు, ఆశిస్తున్నారు, అందుకొని వెనుకకు వెళ్లిపోతున్నారు. Officials also come here either for a transfer or promotion. They receive the blessing in return. విద్యార్థులు వస్తున్నారు, విద్యను అభ్యసిస్తున్నారు, విద్య పూర్తి కాగానే వెళ్లిపోతున్నారు. Students also come here for education. After that they go. ఇంకా అధ్యాపకులు వస్తున్నారు, వారు ఏదో పిల్లలకు టీచ్ చేస్తున్నారు, వారి పని వారు ముగించుకొని రిటైర్ అయిన తర్వాత వెళ్లిపోతున్నారు. Teachers also come here, receive their salary, they teach and go. ఇంకా after retirement. ఆస్తికులు వస్తుంటున్నారు, స్వామి సన్నిధికి వచ్చి ఏ జపమో, ఏ ధ్యానమో, ఏ యోగమో, ఏ తపస్సో చేసుకుంటూ వారి వారి జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తము మార్గములు వెతుక్కొని వారి పాటికి వారు వెళ్లిపోతున్నారు. Many of the aspirants come to Swami to know this penance and various forms of spiritual rituals. and ఇంతమంది activities. వస్తున్నారు, So many come. ఇన్ని కార్యములు చేసుకుంటున్నారు, They get their tasks done. కానీ స్వామి విషయం అంటే ఏమి అని ఎవరైనా విచారిస్తున్నారా? Has anyone inquired what is that Swami wants? స్వామిని చూసుకునే వారు ఎవరు లేరు, అది నాకు తెలుసు. Swami knows there are none to look after him. స్వామి నిమిత్తమై పాటుపడేటువంటి వాడు ఒక్కడైనా కనిపిస్తున్నాడా? Is there one who struggles to live for Swami? ఎవరి స్వార్థాన్ని, ఎవరి స్వప్రయోజనాన్ని వాడు చూసుకుంటున్నారే కానీ Everyone thinks of selfishness and self-interest. ఇది భక్తికి సంబంధించినటువంటి విషయమేనా? Is it any devotion at all? కాదు, కాదు. Certainly not. నా నిమిత్తమై నేను చెప్పడం కాదు ఇది. Swami is not telling for his own మీ sake. నిమిత్తమై మీకు హెచ్చరిస్తున్నాను. Swami is cautioning you in your own interest. మీరు పొందినటువంటి యొక్క ఫలితములకు తగినటువంటి కృతజ్ఞతను మీరు హృదయంలో నింపుకోవాలి. For all the rewards and the benefits you had, you must have gratitude in your heart. కృతజ్ఞత లేనటువంటి హృదయము క్రూర మృగముల కంటే హీనము. When there is no gratitude, it is worse than cruel animals. కనుక ఎవరి పాటికి వారు వచ్చి వారి వారి కార్యములు వారు సాధించుకొని పోతున్నారే కానీ ఇక్కడ ఏమి జరుగుతుండాలి, ఎట్లా ఉంది, ఏమి దీనికి ప్రధానమైనటువంటి మార్గము, ఏ ఏర్పాటు కావాలి అని యోచించేటువంటి తలలు ఒక్కటైనా కనిపించడం లేదు. Many come here, they will have all the benefits and advantages in return. No one is bothered about what is happening here. భక్తులమే 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 అంటారు. They say that we are devotees. We are ఇది devotees. భక్తి అని చెప్పుకోవటం కూడా నువ్వు సిగ్గులు చేయటం. Declaration of devotion is a matter of shame. అనగా ఏమిటి? మొట్టమొదట భగవత్ తత్వాన్ని మనం హృదయంలో నింపుకోవాలి. We should fill our hearts with the divinity first. దాని తరువాతనే మిగిలినవన్నీ. The rest of things should follow later. ఈ విధంగా జగత్తు లోపల ప్రాచీన కాలంలో తమ జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు. But in those days, the ancient people led a noble life and had all the redemption. వారు ఈ విధంగా స్వార్థ సప్రయోజనాలకు పాటుపడలేదు. They never worked for selfishness, self-interest. కనుకనే ఆనాటి మహర్షులు ఈ ఉపనిషత్తులకు అధికారులుగా నిలిచారు. For that reason, ancient saints, they had all the authority on Upanishads. కనుక అలాంటి దివ్యమైనటువంటి త్యాగం మనలో రావాలి. We should have that divine sacrifice. కనుకనే ఉపనిషత్తులు న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసం అన్నది. His Upanishad says only through this sacrifice you will have immortality. త్యాగములకు మన కించిత్తైనా కూడా పూనుకోవటం లేదు. We are not ready for sacrifice, even a fraction. ఏదైనా జోబులో వేసుకొని బజార్లో ఎవరైనా భిక్షగాడు వచ్చినాడంటే వానికి ఏమైనా ఒక రూపాయి నోటు ఉంటే ఇస్తే ఎక్కువ అవుతుందేమని చిల్లరను వేసుకొని పోతుంటారు. As we go around the streets, we'll carry with a small change because if we carry the ఇంత currency మాత్రం note, త్యాగం that's the లేనటువంటి beggar. మానవులకు ఇంకా యోగము కానీ మోక్షం కానీ ఏ రీతిగా లభ్యమవుతుంది? If this much of tyaga, sacrifice is not there, how do you expect him to have liberation? త్యాగం కావాలి. Sacrifice is necessary. ఏమిటి ఈ త్యాగము? What is this sacrifice? ఏనాడైనా మనకు కూడా కష్టములు లభిస్తాయి.
We may have difficulties at one time or other. కనుక మనం కొంతమందికి సహాయం చేసినప్పుడే వారు మన సహాయాన్ని పొందగలుగుతారు. Therefore we help somebody. మనం సహాయాన్ని ఆశించి మనం సహాయం చేయనక్కర్లేదు. You don't need to help in expectation of return. కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. But you discharge your duty. దీనులను దిక్కులేనటువంటి వారిని చూచి ప్రేమతో వారిని ఆదరించు. You just give all the support to the forlorn. నిన్నటి దినం చెప్పాను, ప్రేమ ప్రేమ ప్రేమ. It is said of love and love. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా మొట్టమొదట తనను తాను ప్రేమిస్తున్నాడే కానీ ఇతరుని ఎవరిని ప్రేమించడం లేదు. In this world everyone loves one's own self and none else. భార్యను ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు. If he loves his wife, it is also for his బిడ్డను own sake. ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు. The love towards the child is for one's own sake. ఇంత స్వార్థపరమైనటువంటి మానవుడు మహాక్రూరుడనే చెప్పవచ్చు. That utterly selfish man is cruel. ప్రేమించవలసింది మొట్టమొదట ప్రజలను. The one whom you should love are the people. పరులను అందరినీ ప్రేమించి ఆ మిగిలిన ఏదైనా అంతో ఇంత ప్రేమ ఉంటే అప్పుడు కట్టగడపడ నిన్ను నీవు ప్రేమించు. Love the society first. Later, if there is any residue left, then you can love yourself. హృదయమంతా ప్రేమతోనే నిండి ఉండినటువంటిది. The whole heart, hridaya must be filled with అంత heart. నిండి ఉండినటువంటి ప్రేమను నీవే స్వార్థంగా నీవు ఉంచుకుంటుంటే ఎంత పిసినారివి, If you keep it all that love for yourself, what kind of a ఎంత miser you are? ద్రోహివి. What kind of traitor ఈ you are? ప్రేమను 10 మందికి పంచు. Share your love with 10. ఎక్కడా పంచటం లేదు. But you don't share. దైవానికి ఇవ్వడానికి కూడాను కొంత సందేహిస్తాడు. You doubt even to give. ఏ ఒక్కటి కూడాను తాను తాను తాను. In every aspect he has got the feeling of I and ఇది mine. సరి అయిన ప్రేమనే కాదు, సరి అయిన భక్తియే కాదు. Is no true devotion, is no true love. అది ఏ ఈశావాస్యం ఇదం సర్వం. That is the essence of Ishavasya. అందరి యందు ఉండినటువంటి యొక్క ఈశతత్వాన్ని మనం ప్రేమించాలి. We should love the divinity in everyone. అప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ నీలో ఆవిర్భవిస్తుంది. Then true love originates within you. కేవలం నీలో మాత్రం ప్రేమను పెట్టుకొని పైన ప్రేమించినట్టుగా నటిస్తే ఇది కేవలము కూడిన ప్రేమే కాని ఊడిన ప్రేమ కాదు. If you contain all the love within yourself and don't express, it is the one that is stuffed, not the original one. మొట్టమొదట స్వార్థాన్ని త్యాగం చేయాలి. First sacrifice selfishness. దైవాన్ని ప్రేమించాలి. Love God. దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని సర్వులకు పంచిపెట్టాలి. Share all the divinity with everyone. ఇది నిజమైనటువంటి యొక్క ఉపనిషత్తు యొక్క సారం. This is the essence of Upanishads. మానవత్వం లోపల ఉండినటువంటి దివ్యత్వాన్ని The divinity in human life, ముక్కలు ముక్కలు చేయనక్కర్లేదు. we should not cut it into pieces. సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క తత్వం ఏకత్వమే. That which is present in everyone is this oneness. ఇప్పుడు ఈ బల్బులో ఉంటుంది అది వెలుగు, Here in this bulb there is ఆ light. బల్బులో ఉంటుంది అది వెలుగు, That bulb has light. ఈ బల్బులో ఉంటుంది అది వెలుగు. In this bulb there is light. కానీ ఈ కరెంటును ముక్కలు ముక్కలు చేశారా? But has the current been fractured? బల్బులు వ్యత్యాసమే గాని కరెంటు ఒకటిగానే ఉంటుందా? There is difference in bulbs, but the current is same. అదే రీతిగానే దేహాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ ప్రేమ ఒక్కటే. Similarly, bodies are different, but love is one. దేహ భ్రాంతిని పురస్కరించుకొని Because of body feeling, నీవు భిన్నంగా భావిస్తున్నావు. you consider yourself ఇది divided. సరి అయిన సాధనే కాదు. It is no true practice, spiritual ఇది practice. కలి ప్రభావం యొక్క కృత్రిమమైనటువంటి సాధనలు. This is all artificial ritual because of the effect of Kali. దైవ చింతనలు చేసినప్పటికీ In spite of all practices, మనలో విశాలమైనటువంటి హృదయం లేకపోతే ఈ చింతనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. if we don't have broad feelings, everything will be a waste. తమ తమ వాంఛలు మాత్రమే తమ నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారే కానీ One struggles to fulfill one's own మరల desire. వాంఛలు కూడా కొన్ని ఉంటాయి అనేటువంటిది మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. You are not making an effort to recognize the fact ఈ that వాంఛల వంటివే కదా పరుల వాంఛలు కూడాను. your desires are important, as important as వాళ్ళు others. మాత్రం నెరవేరి వారిని మాత్రం నెరవేరకూడదు అంటే ఇది ఎంత భేదము. What kind of difference is to think that my desire should be fulfilled? ఇలాంటి భేదాన్ని మనం పూర్తి నుంచి పారవేయాలి. We should not follow any such differences at all. అందరి యందు ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచాలి. We should develop the love present in all. విశ్వ ప్రేమ కుటుంబికంగా ఉంటుండాలి. We should live as one family of the universe. అప్పుడే నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను సాధించిన వారం అవుతాం. Then only you can accomplish devotion and భక్తి 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 అంటే ఏదో దేహాను సంబంధంగా వచ్చేటువంటి పోయేటువంటివి కాదు. devotion is not that which comes out of this body. దేహ సంబంధాలు వస్తుంటాయి పోతుంటాయి. Body relationships come and పెళ్లి go. చేసుకోకమునపు భార్య ఎవరు భర్త ఎవరు, Prior to the marriage, who is husband and who is పుట్టకమునపు wife? తల్లి ఎవరు బిడ్డ ఎవరు, Prior to birth, who is mother పుట్టిన and child? తర్వాతనే తల్లి బిడ్డ, పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త. It is only after birth, the mother and the child ఇవి relationship. మధ్యలో కదిలిపోయేటువంటి మేఘాలే కాని ఇది శాశ్వతమైనవి కాదు. They are just the passing clouds that have appeared in ఈ between. మధ్య మార్గంలో వచ్చి కూడినటువంటి దానికి ఈ మిథ్యమైనటువంటి ప్రేమను పెంచుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. Man is ruining his life because he is carried away by this temporary love that comes in between like passing ఇది clouds. సత్యము కాదు.
It's not true. స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడని మీరు ఏమాత్రము బాధ పెట్టుకోకూడదు. ఇది సత్యం కాబట్టే కఠినంగా చెప్పవలసి వచ్చింది. ఎవరిని ద్వేషించకండి. Don't hate anyone. వారను ప్రేమించండి. Love your wife. పిల్లలను ప్రేమించండి. Love your children. కానీ వీరే మా ప్రాణం అని చెప్పి మాత్రము గట్టిగా దీన్ని అధికంగా దీన్ని ఆశగా అభిమానంగా ఉంచుకోకూడదు. But don't have too much of attachment for them. ఇది సరి అయినటువంటి యొక్క మార్గం. This is the proper path. అంతేకాని దేనికి పోయినా మితిమీరిపోవటము ఇది మతిహాని కలుగుతుంది. Excess in every aspect will make you mad. ఇవి ఏ ఉపనిషత్తులు బోధించినటువంటి వాక్యములు. This is taught by Upanishads. నాయన మానవ జీవితము చాలా కొద్దిపాటిది. Human life is limited. కష్టముల అనంతము. Difficulties are many. ఆనందము అల్పము. Bliss is fraction. ఆ అల్పమైనటువంటి ఆనందములో ఆత్మానందమును పొందు. In this bliss which is a fraction, have it towards the self. పొందే ఆనందం ఎంతైనా పొందుతున్నావు, కానీ పొందే ఆనందము ఆత్మానందాన్ని పొందాలి. But you really enjoy, but have the enjoyment of the self. ఆత్మానందంలోనే అన్యుల ఆనందం కూడా ఇమిడి ఉంటుండాలి. In that enjoyment of the self, there is enjoyment of others. ఎప్పుడు చూసినా నేను 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 నా పని నా పని నా పని. ఏమిటి నీ పని? If you always speak, it's only my aspect and my work and all the ఉన్నావు work. కాబట్టి నీ పని నీవు అనుకుంటున్నావు. Because you are here, you think of ఏ your రాత్రికి work. నీ ప్రాణం పోతుందో When you leave your నీ body, పని ఏమైపోతుంది? then what will happen to your work? ఇది దైవ చింతనకు మాత్రం కాలము లేదు. అన్ని చింతనకంతా కాలం ఉంటుండాలి. You don't have time to think of God, but you have time for all. ఇది కేవలము ఒక విధమైనటువంటి దైవ ద్రోహం కిందనే చేరుతుంది. You're a traitor if you take that way. ఇది మంచిది కాదు. It's not good. ఆత్మద్రోహం అనేటువంటి దానికి మనం పాల్పడకూడదు. One should not be traitor to one's own దైవ self. కార్యమే ముఖ్య కార్యము. One should take the task అప్పుడే of God. దేశమంతా బాగుపడుతుంది. Then only country will నీ progress. పనులు కూడా నువ్వు చేసుకో. You may do your work. దీన్ని వదలమని నేను చెప్పను. Swami will never సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించు. consider that everything ఏ will be పని చేసినా acceptable. కానీ దైవ కార్యంగానే విశ్వసించు. Take every task as a divine ఆ task. విశాల భావంతో నీవు జీవించినప్పుడే With that feeling when you ఈ live, విశాలత్వం అనేటువంటిది నీలో ప్రాప్తిస్తుంది. then you'll have broad-mindedness. మనుషులు మారితే ప్రయోజనం లేదు. There's no use if people change. ఈనాడు మనసులు మారాలి. Today minds should change. మనసులు మారకుండా Without the change of the mind, కేవలం మనుషులు మారినంత మాత్రమున ఏమాత్రం కూడా నువ్వు విజయాన్ని సాధించలేము. if the man merely changes, he can never be successful in it. మంచి కార్యముల లోపల మనము సంసిద్ధులై ఉంటుండాలి. We should be ready to undertake good action. ఎన్ని అడ్డు తగిలినప్పటికీ దాంట్లో మనం ప్రవేశించాలి. In spite of many obstacles, we should be prepared to undertake the task. అది మన నిజమైనటువంటి సంకల్పము. That is the true will. సాధించేంత వరకు కూడా నువ్వు మన దేహాన్ని అందులో ప్రవేశపెట్టాలి. We should make use of your body until we totally దేహము accomplish. పాంచభౌతికము. Body is full of this. దేహము కూలక తప్పదెప్పుడు. The body is bound to fall. దేహి నిరామయుండు. The indweller is immortal. గణతింపక దేహికి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలో ముద్రలు లేవు. Indweller has got neither the birth nor the death. నిజము చూడ That దేహియే దేవదేవుడు మదిని గమనింపగా ఆత్మరూపుడై. indweller is God. You rely on him. ఏమిటి మన దేహం ఇది? What kind of body is it? మలినపు కొంప. It is the house of dirt. రోగముల బ్రగ్గెడు సేవక గంప. It is full of diseases. జాత సంచలనము పొందు దుంప. It perinates life after life. భవసాగర మీదకి లేని కంప. It cannot cross over the ocean of అప్పుల life. పదలమ్ము కన మెప్పు దలంప. You never think of the నే aspect. నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే. Oh mind, never think this is permanent. Surrender yourself to the feet of Lord. ఏమిటి ఈ నీటి పొడుగు వంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత మనకు అభిమానం? Why should you have so much of attachment on this body which is like a water ఏ bubble? నాటికైనా పోక తప్పదు. It's bound to fall any day. ఉన్న దాంతోనే మనం సాధించాలి సత్యాన్ని. So long we are alive, we should accomplish the truth. అది మన యొక్క జీవితం యొక్క మానవత్వంలో ఉన్నటువంటి నిజతత్వం. That is the true nature in this human life. జంతువునాం నరజన్మ దుర్లభం. The human birth is very rare among ఏమిటి ఇంకా us. మన దుర్లభము? ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యము? What is this rarity here? అవి తింటున్నాయి, మనము తింటున్నాము. They eat, we all అవి నిద్రిస్తున్నాయి, మనము నిద్రిస్తున్నాము. They sleep, we అవి భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయి, మనము భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము. experience all kinds of అది pleasures. చతుష్పాద పశువు, ఇది ద్విపాద పశువు. But there's animal and this is also animal. దానికి 4 కాళ్ళు, వీళ్ళకి 2 కాళ్ళు. It has 4 feet and he has 2. దానికి తోక ఉంది, వీళ్ళకి తోక లేదు. That animal has a tail and he has no tail. కనుక దానికి దీనికి ఉండినటువంటి వేషముల్లో మార్పే కానీ గుణముల్లో ఇద్దరిది ఒక్కటే. Therefore there's only difference in form, but quality is same. ఏనాడు విద్యానిత్య విషయ పరిశీలన కలిపి విజ్ఞతతో విచక్షణతో విజ్ఞానమును కోరుతాడో ఇప్పుడే వాడు మానవుడు. That day when you make a kind of inquiry and discriminate that which is written transient, it will ఉపనిషత్తులు permanent, చాలా will be Noah. కఠినంగా చెప్తూ వచ్చాయి.
Upanishad said in దయాదాక్షిణ్యాలు ఏమాత్రమూ చూపడం లేదు. it didn't show any kind of consideration. దయ చూపే కొద్ది కూడాను మానవుడు మరింత మోసమైపోతాడు, దిగజారిపోతాడు. If he shows consideration, well, he'll be ruined further. ఎందుకంటే ఈ కఠినమైనటువంటి మానవత్వానికి ఈ కఠిన దెబ్బలే చాలా అవసరం. For this strong human life, strong words should be put there. బాగా ఎర్రగా కాగినటువంటి ఇనుమును ఏ చిన్న పిల్లవాడు కొట్టినా సాగిపోతుంది. Red hot iron can be just elongated by కానీ time. నల్లగా మారిపోయినటువంటి ఇనుమును పెద్ద సుత్తితోనే కొట్టాలి. The black iron must be cut by hammer. కనుకనే పదార్థానికి తగినటువంటి ప్రయోగము, Therefore, we should follow the procedure as per the మన matter. దేశానికి తగినటువంటి యొక్క ప్రవర్తన. It's a kind of behavior according to the matter. మనం భక్తులము. We are devotees. భక్తులు మనకున్నప్పుడు భక్తి ప్రవర్తనలు మనలో ఉన్నాయా? When we call ourselves devotees, do we have that భోజనాది behavior? సమయం లోపల At one time, ఒక పగటి వేషగాడు సన్యాసి వేషం వేసుకుని వచ్చాడు భోజరాజు ఆస్థానంలో. an actor came to the court of Bhojaraja in the form of an ascetic. అతను వచ్చి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఈ హెచ్చరిస్తూ వచ్చాడు. He went on cautioning, he went on declaring, there's no mother, there's no father, there's no property, there's no relationship. త్యాగిగా ఇందులో ప్రవేశించాడు. He went on doing that. భోజరాజు ఆనందించాడు. మహనీయుడు మా యొక్క సభలో ప్రవేశించి దర్శనమిచ్చాడని అతనికి కొన్ని కానుకలు అందిస్తూ వచ్చాడు. Bhojaraja was very much pleased with all the declaration. Having been pleased, he gave him gifts. తట్టనిందుకు బంగారు నాణ్యములు తీసుకుని వచ్చాడు. He brought gold coins full of in a plate. ఆ సన్యాసి ముట్టలేదు. That renunciant did not accept. రాజా, నేను వేసినది సన్యాసి వేషం, ఇది నాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నాడు. Said, O king, the dress I have put on is that of an ascetic. I don't want this money. రేపటి దినం తిరిగి నీ యొక్క ఆస్థానములకు వస్తానన్నాడు. I'll come to your court tomorrow. ఆ ఆస్థానములకు పగటి వేషగాడు నక్కటి వేషము ధరించి వచ్చాడు. Next day, he came in the role of a dancer. ఈ డాన్సర్ గా వచ్చేసేసి ఆ యొక్క సభ లోపల చక్కగా నృత్యం చేశాడు. In that open court, he went on dancing it nicely. ఈ నృత్యం చేసేటప్పటికి అందరూ తన్మయత్తులైపోయారు. In this dance, కొంతమంది ఉన్మత్తులైపోయినారు, they have forgotten కొంతమంది themselves. మత్తులైపోయినారు. Oh, they are ఇది intoxicated. వాళ్ళ రోగాన్ని బట్టి ఉంటుంటాది. That's the kind of disease to their mind. ఇప్పుడు కూడా ఈ డాన్స్ చూస్తే వాళ్ళకి ఒక రోగం వచ్చేసేస్తుంది. Even now, when they watch the dance, they are sickness. తన్మయత్తులైపోతుంటారు. మంచి విషయాలు వినడానికి ఏమాత్రం కూడా చెవులు అందించరు. They are not prepared to listen to good things. తిరిగి మహారాజు తట్ట లోపల బంగారు నాణ్యములు కొంచెం తీసుకుని వచ్చాడు. King came again and brought the plate with gold అమ్మా, coins. నీ యొక్క నృత్యము మా సభనంతా మైమరిపించింది, చాలా గొప్పగా ఆడినావు అని ఆమెను వర్ణించి ఈ బంగారు నాణ్యములు ఆయనకు అందించాడు. The king praised the dancer. Your dancing is very much attractive to రాజా, every one of us. ఈ కొద్దిపాటి నాణ్యములు నాకు అక్కర్లేదు, నాకు ఇంకా అధికంగా కావాలి అని. Then the dancer said, I don't want this much, I want much more. ఈ మహారాజు చెప్పాడు, నిన్న నాణ్యములు నాకు వద్దన్నావు, ఈనాడు నాకు అధికం కావాలని కోరుతున్నావే, దీనికి కారణం ఏమిటన్నాడు. The king said, yesterday you didn't want the coins, but today you want more. Why? రాజా, వేషానికి తగినటువంటి ప్రవర్తనే లేకపోతే మన సంస్కృతి అంతా నాశనం అయిపోతుంది అన్నాడు. Said, O king, if my behavior is not in tune to the dress I have put on, then I సన్యాసి shall వేషం ruin. వేసుకొచ్చారు కాబట్టి అది నాకు అక్కర్లేదు. In the dress of an ascetic, I don't want that. నర్తకి వేషం వేసుకుని వచ్చాను, నాకు కావాలి. Today I have put on the dress of a dancer, I want more. కనుక దీనికి సాంప్రదాయాన్ని మనం కోల్పోయినప్పుడు ఇంకా ఈ సంస్కారం ఎందుకు మనకు? When you have forgotten the tradition, how do you expect మన culture? సాంప్రదాయం ఏమిటంటే వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి. Our true tradition is విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి. the student గృహస్థు ధర్మానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి. త్యాగి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి. Therefore, the student should have the behavior of a student. భక్తునికి తగిన ప్రవర్తన ఉంటుండాలి. A devotee should have the behavior of a devotee. కనుక భక్తులు అనుకున్నప్పుడు ఆ ప్రవర్తనకు తగినట్టుగా ఉండినప్పుడే తాను భక్తుడు. If he has got that behavior, then only he is a true devotee. విద్యార్థికి తగినటువంటి వినయ విధేయతలు ఉన్నప్పుడే అతను విద్యార్థి. Student should have that humility and obedience, then only he is కనుక a true దీనికి student. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీనికి ఒక్కొక్క విధమైన శక్తి సామర్థ్యములు ఉంటున్నాయి. Therefore, for everything there is a certain ఈ capacity. ఉపనిషత్తులు అన్ని కూడా ఈ స్థానానికి తగినటువంటి విలువను అందిస్తూ వచ్చాయి. Upanishads gave the values basing on the position. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కఠినంగా చెప్తున్నాడని మీరు బాధపడకూడదు. Don't feel sad that Swami said in strong words. ఎందుకంటే ఈ మనసులో ముదిరిపోయినటువంటి ఈ యొక్క కరుడు కట్టినటువంటి దీనికి కొంతవరకు దానిని ఛేదించాలి. These are the feelings which are very strong. They must be cut ఎంత now. కాలమైనా కూడా తీయని మాటలతోనే మనం పోతుంటే మన యొక్క కరుడు మరింత పెరిగిపోతుంటారు. If all good sweet words are repeated again, you will grow more in that aspect. కనుక మనలో ఉండినటువంటి దోషములను మనం దూరం గావించుకొని
We should get away from the defects within us. మనలో ఉన్నటువంటి స్వార్థ స్వప్రయోజనాన్ని కొంతవరకు నేను తగ్గించుకొని We have to reduce this selfishness and పరోపకార సంబంధమైనటువంటి కార్యముల్లో ప్రవేశించి we should take to service. సేవ 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 సేవ. We should accept this service. ఈ యొక్క మానవ సేవ చేసినప్పుడే మానవ సేవగా ఉంటుంటారు. Service to mankind is service to God. కనుక సేవలు చేయండి. So do service. సత్యాన్ని వదలకండి. Don't leave truth. ధర్మాన్ని విసర్జించకండి. Never sacrifice dharma. నిత్యానిత్య విషయం పరిశీలన చేసి జ్ఞానాన్ని మీరు పెంచుకోండి. Develop that wisdom after making an inquiry of ephemeral and that is permanent. జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం 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 బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం 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 బ్రహ్మ